హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ ఫుడీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన రెసిపీ టమాటో పచ్చడి అండి. ఇప్పుడు టమాటో పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. నేను ఇలా టమాటోస్ ఎండలో పెట్టి ఎండబెట్టుకున్నానండి. ఆ తర్వాత కరివేపాకు కూడా వాష్ చేసుకొని కొంచెం ఎండలో పెట్టుకున్నాను. ఏమాత్రం తడున్నా కూడా పోతుందని చెప్పి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి టమాటోస్ అయితే పచ్చడికి చాలా బాగుంటాయి. పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మనం ఈ టమాటోస్ని బాగా వాష్ చేసుకొని ఏదైనా పొడి క్లాత్తో తుడుచుకొని ఆ తర్వాత ఇలా నేను చూపించినట్లుగా ముక్కల కింద కోసుకోవాలి. పొడవుగా కోసుకోవాలండి అన్ని టమాటోస్ కూడా. నేను ఇక్కడ టమాటోస్ కేజీన్నర తీసుకుంటున్నాను. దానికి సరిపడినంత ఉప్పు, కారం కూడా కొలతగా తీసుకుంటున్నాను. అన్ని టొమాటోస్ని కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ చూడండి, ఇక్కడ ముక్క అనేది చూపిస్తున్నాను. ఎందుకంటే ముక్క అనేది బ్రాడ్గా ఉండాలి. లేదు అంటే ఎండిన తర్వాత అది చాలా చిన్న చిన్న ముక్కల కింద అయిపోతాయి అన్నమాట. మనకి టమాటో పేస్ట్లా వస్తేనే పచ్చడి కలుపుకోవడానికి బాగుంటుంది. కాబట్టి కొంచెం మందంగానే కోసుకోవాలి. ఇప్పుడు ఇలా కోసుకున్న ముక్కల్లోని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఇలా పిండుకుంటూ బయటికి వచ్చిన వాటర్ని కూడా మనం ఈ పచ్చడిలో యూస్ చేసుకుంటాం అన్నమాట. ఇలా బాగా పిండుకున్న ముక్కల్ని ఎండలో డ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఏం ఉంచుకోవక్కర్లేదండి. మార్నింగ్ ఎండలో పెట్టుకుంటే ఈవినింగ్కి పచ్చడి చేసేసుకోవచ్చు. ఇలా ముక్కలు ఈవినింగ్కి టమాటో ముక్కల నుండి పిండుకున్న జ్యూస్ ఉంది కదండి, ఆ జ్యూస్ని కూడా ఇలా వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ చింతపండుని ఇందులో నానపెట్టుకోవాలి. పిక్కలు ఉన్నా కూడా పర్వాలేదు. ఈ జ్యూస్ని కూడా మనం ఎండలో పెట్టుకోవాలి. మార్నింగ్ పెట్టుకునేటట్టయితే ఈవినింగ్కి మనం పచ్చడి చేసేసుకోవచ్చు. ఇలా చేసుకునే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను చూపించినట్లుగా ఒక 1/2 టీ స్పూన్ మెంతుల్ని దోరగా వేపుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మెంతుల్ని, జీలకర్రని కూడా మనం పౌడర్ కింద మిక్సీ పట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలని తీసుకోవాలి. నేను ఇక్కడ తొక్కతోనే తీసుకుంటున్నానండి. తీసుకొని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా వేసుకున్నా బాగుంటుంది. కావాలంటే మనం పొట్టు తీసుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఇలానే వేసాను. పచ్చడి అనేది చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ కింద కాకుండా కచ్చా బిచ్చా కొట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఒక్క పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి కోర్స్గా రావాలి వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇలా వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఎండబెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదండి, ఈ టమాటోస్ని కూడా మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇలా నేను చూపించినట్లుగా ఒకసారి పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ అయిన తర్వాత మనం టమాటో జ్యూస్లో చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాన్నే నేను పేస్ట్ కింద తీసుకున్నాను. ఆ పేస్ట్నే ఇలా మిక్సీ పట్టుకున్న టమాటోలో వేసుకొని మళ్ళీ ఒకసారి పల్స్ మోడ్లో మిక్సీ చేసుకున్నాను. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత స్మూత్ పేస్ట్ అయిన తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా మనం ఒక గిన్నెలో కానీ ఏదైనా బౌల్లో కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ కేజీన్నరకి ఒక 1/2 బౌల్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ కారం, ఉప్పు అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ పౌడర్ కూడా యాడ్ జీలకర్ర, మెంతుల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాం. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి, ఇవన్నీ కూడా సరిపోయాయో లేదా అని. టేస్ట్ చూసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వెల్లుల్లి పేస్ట్ అనేది చేసుకున్నాం కదా కోర్స్గా, ఆ పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మహా అయితే 1 టీ స్పూన్ జీలకర్ర, మెంతుల పౌడర్ అనేది యాడ్ చేశాను. చాలా తక్కువ పడుతుందండి ఈ పచ్చడికి. ఇలా నేను చూపించినట్లుగా అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ అన్నీ కూడా సరిపోయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని పచ్చడికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి.
అలానే కొన్ని ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. వేసుకొని ఇలా నేను చూపించినట్లుగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను నువ్వుల నూనె యూస్ చేసుకుంటున్నానండి. ఇలా నేను చూపించినట్లుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు నేను కొంచెం ఎండబెట్టుకున్న కరివేపాకు అలానే ఎండుమిరపకాయలని వేసుకొని నేను తాలింపు అనేది పెట్టుకుంటున్నానండి. మనం ఎండబెట్టుకోవడం వల్ల కరివేపాకు నూనెలో వేసినా కూడా అంతలా ఎక్కువ చిటపటమనదు. సో ఆ తర్వాత మనం అంతా కలుపుకున్న పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను. వేడి నూనెలో వేసుకొని పచ్చడిని మాత్రం అన్నీ కలిసేలా కలుపుకుంటున్నాను. ఆయిల్ అనేది ఫ్రీజర్లో స్టోర్ చేసుకునేటట్టయితే ఈ ఆయిల్ సరిపోతుందండి. లేదు నేను బయటే పెట్టుకుంటాము అంటే నెక్స్ట్ డేకి ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఇంకా ఆయిల్ కావచ్చు, మరిగించిన ఆయిల్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి అన్నంలోకి కానీ టిఫిన్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. Thanks for watching this video. Thank you so much.